డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాప్ 10లో నలుగురు వీళ్ళే టాపర్స్ అమ్మ. జేఈ అడ్వాన్స్కి సంబంధించిన టాపర్స్ వీళ్ళే. శుభం కుమార్ ఫస్ట్ ర్యాంకు, కబీబ్ సెల్లార్ రెండో ర్యాంకు. జేఈ అడ్వాన్స్లోనూ తెలుగు విద్యార్థులు దూకుడు పెంచారు. 2000 లోపు ర్యాంకుల్లో 284 మంది వచ్చారు. 2000 లోపు ర్యాంకు 100% మెజారిటీ. జాతీయ టాపర్ ఢిల్లీ విద్యార్థి శుభం కుమార్. నేటి నుంచి జోసా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. మరి మొత్తము వీళ్ళే టాప్ 10లో నలుగురంట. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ జేఈ అడ్వాన్స్ తెలుగు పరీక్షల్లో తెలుగు విద్యార్థులు దూకుడు ప్రదర్శించారు. మొదటి 10 ర్యాంకుల్లో మద్రాస్ జోన్లో రాసిన ముగ్గురు, బాంబే జోన్ను రాసిన మరొకరు, మొత్తము నలుగురు టాప్ 10లో విజేతలుగా నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మోహిత్ శేఖర్ మరి 319 మార్కులు వచ్చిన 360కి 4వ స్థానము. కూచి సందీప్ విశాఖపట్నం 318 మార్కులు 5వ స్థానము. మేడిశెట్టి నాగహర్ష 312 మార్కులు మరి 9వ స్థానం పొందారు. ఐఐటి బాంబే నుంచి పరీక్ష రాసిన మరో తెలుగు విద్యార్థి జయకృష్ణ శ్రీనివాస్ 6వ ర్యాంకు సాధించారు. ఐఐటి ఢిల్లీ జోన్కి చెందిన శుభం కుమారు 360 మార్కులకు 330 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్ నిలిచారు. బాలికల విభాగంలో ఐఐటి ఢిల్లీ చెందిన అరోహిత్ దేశపాండే జాతీయ టాపర్గా చోటు దక్కించుకుంది. అడ్వాన్స్ పరీక్ష ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాలకు ఐఐటి రూర్కీ మే 17న ఎగ్జామ్ నిర్వహించింది. మరి జేఈ మెయిన్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో బీటెక్ బీఆర్కు 2 కలిపి 187,387 మంది అడ్వాన్స్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళలో ఏంటంటే 179,694 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తము రాసిన వాళ్ళలో 56,800 మంది అడ్వాన్స్లు అర్హత సాధించారు. అంటే వీళ్ళు ఎగ్జామినేషన్ రాస్తే 56,880 మంది క్వాలిఫై అయ్యారమ్మా. బాయ్స్లో 46,773 మంది అర్హత సాధించారు. బాలికల్లో 10,107 మంది అర్హత సాధించారు. ట్రాన్స్జెండర్కి ఒకరి పరీక్ష అయితే అర్హత పొందలేదు. మనోళ్ళకి 10 మందికి 100%. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ఓబీసీఎస్ఎల్ పీడబ్ల్యూడీ విభాగంలో ఐఐటి మద్రాస్ జోన్కి చెందిన నానాల చైతన్య, జనరల్ ఈడబ్ల్యూఎస్లో జయకృష్ణ శ్రీనివాస్ టాపర్లుగా నిలిచారు. మరి మద్రాస్ జోన్ నుంచి వెల్దుర్తి హర్షిత్ 15 ర్యాంకు, భువనేశ్వర్ జోన్ నుంచి రెడ్డి సాహిత్ 230 ర్యాంకు పొందారు. జాతీయ స్థాయిలో 26 మందికి 100% రాగా వారిలో తెలుగు తేజాలు 10 మంది ఉన్నారంట. 100% 10 మంది ఉన్నారు. మరి అదేవిధంగా స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు. మరి ఈసారి కట్ ఆఫ్లు పెరిగిపోయినాయి అమ్మ. ఎందుకంటే స్టూడెంట్స్ ఎరగదీశారు దానిలో. ఈసారి కట్ ఆఫ్లు లాస్ట్ ఇయర్ 70, ఈసారి దాదాపు 90. అందుకనే 92 మార్కులకి ఇట్లా కట్ ఆఫ్లు పెరిగిపోయినాయి. 2000 లోపు ర్యాంకులు దక్కించిన వారిలో 284 మంది తెలుగువారి. 100% వచ్చిన తెలుగు వారిలో తెలుగు విద్యార్థులు మందా శివకామేషు, దోర్నాల భవితేష్ రెడ్డి, సాయి రిత్విక్ రెడ్డి, వివాను మహేశ్వరి, రిషి ప్రేమర్, జొన్నల రోషన్, మణిదీప్ రెడ్డి, నరేంద్రబాబు గారి మహీత్, తొంగ దుర్గా, సుప్రభాత్, పసల మోహిత్. ఇతనికి ఐఐటి అడ్వాన్స్లో కూడా వచ్చినాయి, మెయిన్లో కూడా వచ్చింది. బెజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మరి అదేవిధంగా అత్యధికంగా ఐఐటి బాంబే నుంచి జోన్ల నుంచి అత్యధికంగా 12,384 మంది అర్హత సాధించారు. ఆ తర్వాత మెడ్రాస్ ఐఐటి నుంచి ఢిల్లీ, మెడ్రాస్ ఐఐటి తర్వాత మెడ్రాస్ ఐఐటి 14,294 మంది. మరి అదేవిధంగా చూస్తే ఐఐటి ఢిల్లీ 10,697, ఐఐటి రూర్కీ 5,637, ఐఐటి కాన్పూర్ 5,552, ఐఐటి భువనేశ్వర్ 5,400, ఐఐటి గౌహతి 2,883 మంది ఉన్నారు. గ్రూప్ 100లో
ఐఐటి మద్రాసు నుంచి 35 మంది, ఢిల్లీ 29, బాంబే 23, రూర్కీ 9 మంది, కాన్పూరు టాప్ 100లో కాన్పూర్ నుంచి 3, భువనేశ్వర్ నుంచి ఒక్కరైతే ఉండటం అయితే జరిగింది. టాప్ 100లో దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు వివిధ జోనల్లో మంచి ర్యాంకులు సాధించారు. జూన్ 2 నుంచి జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభమైందేమో. ఇది స్టూడెంట్స్ ఈరోజు 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచిన విద్యార్థులు శుభం కుమార్ 330 మార్కులు టాప్ అమ్మ, కబీర్ చల్లార్ 329 మార్కులు, ఢిల్లీ, ఇవన్నీ కూడా ఢిల్లీ. తర్వాత జతిన్ జహార్ 319, మోహిత్ శుక్లా మెడ్రాస్ 319, కూచ్ చందీ 318, జయకృష్ణ శ్రీనివాస్ 314, బాంబే ముంబై జోన్ అర్ణవ్ గౌత్ 314, కనిష్క్ జైన్ 313, మేడిసిట్టి నాగహర్ష 312. మరి అదేవిధంగా దర్శ చెక్క 311. ఇదమ్మా స్టూడెంట్స్. ఈ విధంగా 10 మంది స్టూడెంట్స్ టాప్ 10లో నిలిచారు. ఇద్దరైతే తెలుగు వాళ్ళు ఈ టాప్ 10లో ఉండటం గమనించండి. టాప్ 10లో మన వాళ్ళు, ఎందుకంటే ఇంకా ఏంటంటే అడ్వాన్స్ మెయిన్లో మన వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఈసారి. మెయిన్లో ఏపీ నుంచి, తెలంగాణ నుంచి 5 వచ్చినట్టున్నారు. మరి ఈసారి మరి జేఈ అడ్వాన్స్లో 2027లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు రావాలని మన ఛానల్ తరఫున మరి ఆశిస్తూ, మరి ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ ఐఐటి బాంబేకి వెళ్తారు. వీళ్ళల్లో కొంతమంది ఐఐసి బెంగళూరులో కూడా వెళ్తారు, నో ప్రాబ్లం. మరి ఈ రోజు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. మరి సాయంత్రం 5 గంటలకి మీకు 5 గంటలకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 5 గంటలకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషను చేసుకోండి. మరి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. హ్యాపీగా మీరు కట్ ఆఫ్ ప్రకారం మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోండి. ఇది ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే ఆల్రెడీగా మెంటర్షిప్ మనము జోసా కౌన్సిలింగ్ వరకే ఇస్తాము. తర్వాత ఇంకా 2 గంటల నుంచి మీకు మెంటర్షిప్ ఈ రోజు నుంచి మనకి జూన్ 2 నుంచి 13 వరకు మాత్రమే మెంటర్షిప్ సాగుతుంది. మరి తీసుకున్న వాళ్ళు ఇది మన మెంటర్షిప్. జోసా ప్లస్ సీశాప్ అనేది తర్వాత 24 నుంచి సీశాప్ స్టార్ట్ అవుతుందమ్మ జూలై. తర్వాత జేఈ మెయిన్ ప్రైవేటు ఇవన్నీ కూడా మరి ఓన్లీ వెబ్సైట్కి సంబంధించిన గైడెన్స్ కూడా మన దగ్గర ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ఇది. ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. డౌట్స్ ఎవరు అడగద్దామో, ఎవరైతే సీరియస్గా మనీ పే చేస్తారో వాళ్ళకి మాత్రమే డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. జూన్ 2 నుంచి మరి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. జూన్ 2వ తారీఖు 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 8 డిస్ప్లే ఆఫ్ మాక్ డిస్ప్లే మనకి 2 నుంచి 6 లోపు మీరు ఈ యొక్క ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి. 2 నుంచి 7 లోపు కంప్లీట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. 2 to 7 జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖులో మొత్తం కూడా ఆప్షన్స్ అయితే కంప్లీషన్ అయితే చూసుకోవాలి. 8వ తారీఖు మనకు మాక్ 1 వస్తుంది. 10వ తారీఖు మాక్ 2 వస్తుంది. సీట్ అలొకేషన్ వస్తుంది. తర్వాత 11వ తారీఖు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఎండ్ అవుతుంది, లాక్ అయిపోతుంది. 12వ తారీఖు రీకన్సిలేషన్ వెరిఫికేషను, 13 సీటు అలొకేషన్. రౌండ్ 1 13వ తారీఖు వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. రౌండ్ 1 13వ తారీఖు వస్తుంది. తర్వాత ఆన్లైన్ పేమెంట్, డాక్యుమెంట్ అవన్నీ కూడా ఉంటుంది. రౌండ్ 2 మనకి రౌండ్ 2 ఎప్పుడు వస్తుంది? 30వ తారీఖు వస్తుంది. జూన్ 30వ తారీఖు రౌండ్ 2 అలాట్మెంట్ వస్తుంది. మరి రౌండ్ 3కి సంబంధించి 5 గంటలకి జూలై 6వ తారీఖు వస్తుంది. మరి జూలై 10వ తారీఖు రౌండ్ 4 వస్తుంది. జూలై 10వ తారీఖు ఎప్పుడు కాదు, జూలై 10వ తారీఖు రౌండ్ 4. రౌండ్ 5 వచ్చేసి మీకు రౌండ్ 4 ఇది. రౌండ్ 5 వచ్చేసి జూలై 16వ తారీఖు వస్తుంది. ఫైనల్ రౌండ్ అమ్మ. ఓన్లీ ఈ ఫైనల్ రౌండ్ వరకు మనకి ఐఏఎస్సీస్ మాత్రం ఓన్లీ రౌండ్ 5 వరకు ఐఏఎస్సీ వరకు ఉంటుంది. ఐఐటీస్ ఉంటాయి. ఐఐఎస్సి బెంగళూరు ఉంటుంది.
ఐఏఎస్సి బెంగళూరు. తర్వాత మీకు రౌండ్ 6 వరకు ఓన్లీ ఎన్ఐటీస్ మాత్రం ఉంటుంది. ఎన్ఐటీస్, జిఎఫ్టీస్, త్రిబుల్ ఐటీస్ మాత్రము ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.